హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశానండి. టేస్ట్ ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చేయడం కూడా ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి. ఇది అంత మంచి రెసిపీ. ఇది సండే కదా, ఏదో ఒకటి వెరైటీగా చేయమంటారు ఇంట్లో. అటువంటిప్పుడు ఇది మనం ఫాస్ట్గా తొందరగా చేసేయచ్చు. ఫ్రైడ్ రైస్ ఎలా చేసినా ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా కడిగేసేసి ఒక అరగంట ముందు ఇలా నానబెట్టుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇలా బాస్మతి రైస్ చేస్తేనే బాగుంటుంది. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం కట్ చేసి బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ గార్లిక్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా పచ్చి బఠానీలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించడం ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ వేసి వేయించుకుందాం. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కకుండా వేసుకుంటే అది అతుక్కుపోతుంది బాండీకి మన పన్నీర్ అనేది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ ఎక్కువ వేయించవకండి, గట్టిగా అయిపోతుంది. లైట్గా వేయించండి, అప్పుడు సాఫ్ట్గా బాగుంటాయి. చూసారా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మనకి తీసేద్దాం వీటిని. ఇందులో ఉన్న ఆయిల్ తీసేసి ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ ఉంచండి ఆయిల్ అంటే. ఇప్పుడు ఇందులో మనం ఇట్లా తరిగి పెట్టుకుని ఈ గార్లిక్ ఇందులో వేసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకుని ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్నాం ఈ క్యారెట్ వేసేద్దాం. ఈ క్యారెట్ కొంచెం వేగిన తర్వాత మనం ఈ బీన్స్ కూడా వేసేద్దాం. ఈ బఠానీ కూడా వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇందులో క్యాప్సికం ముక్కలు కూడా వేసేద్దాం. ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నేను ఉడకబెట్టేసాను, అది ఇందులో వేసేద్దాం. ఇందులోనే కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్. ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి, కలర్ మారిపోతుంది. అంటే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఈ బాస్మతి రైస్ ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను. అందుకని ఇప్పుడు మనం కొంచెం వేద్దాం సాల్ట్, ఎక్కువ వేయద్దు. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. ఇంకా ఆఫ్ చేసేద్దామండి, ఎందుకంటే ఈ బాస్మతి రైస్ అనేది చాలా డెలికేట్గా స్మూత్గా ఉంటుంది. అందుకని ఎక్కువ కలపద్దు, ఆఫ్ చేసేయండి. ఇంకా ఇంతేనండి, పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయడం అయిపోయింది. చూసారుగా అసలు ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, అదిరిపోయిందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ అండి ఇది. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.